శరత్ బీటెక్ పూర్తయి 3 ఏళ్లైనా ఉద్యోగం దొరకని ఒక నిరుద్యోగి. ఈ 3 ఏళ్లలో ఎన్నో కంపెనీలు చుట్టాడు, కానీ ఇంకా ఏ ఉద్యోగమూ దొరకలేదు. ఆ రోజు కూడా ఏదో ఇంటర్వ్యూ కోసమని వెళ్ళిన శరత్ ఇంకా ఇంటికి రాలేదని వాళ్ళ నాన్న తనకి ఫోన్ చేశాడు. బైక్ పాడైంది నాన్న, రిపేర్ చేయించేసరికి ఇంత టైం అయ్యింది, వచ్చేస్తున్నాను అని చెప్పి కాల్ కట్ చేసి బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. సమయం రాత్రి 11 గంటలు చూపిస్తుంది. రోడ్డు మీద ఒక్కొక్కరిగా జన సంచారం తగ్గుతుంది. బైక్ మీద కొద్ది దూరం వెళ్లేసరికి రోడ్డు పక్కన ఏదో స్కూటీ కింద పడిపోయి ఉంది. అది చూసి బైక్ దిగి ఏమైందో చూద్దామని శరత్ అటువైపు కదిలాడు. అక్కడ రక్త స్నానం చేసిందా అన్నట్టు రక్తమడుగులో ఎవరో అమ్మాయి పడిపోయి ఉంది. అక్కడ ఆ అమ్మాయి పరిస్థితి చూసి చూడనట్టు వెళ్ళిపోతున్న జనాల మీద కోపం వచ్చినా ముందు తనని కాపాడాలని తనని చేతుల్లోకి తీసుకున్నాడు. తర్వాత తను అమ్మాయి బైక్ మీద కూర్చోబెట్టి తను పడిపోకుండా రక్తంలో తడిచిన ఆమె దుప్పాటతోనే తన వీపుకి కట్టుకుని హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టర్ డాక్టర్ అంటూ తనని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి తోసుకుంటూ వెళ్ళాడు. డాక్టర్ ఎదురొచ్చి ఏమైందని అడిగితే శరత్ యాక్సిడెంట్ అయ్యిందని మొత్తం చెప్పాడు. నర్సు ఈ అమ్మాయిని వెంటనే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళు అని చెప్పి తనకి ఏం కాదు, తను ఎవరో మీకు తెలియదని చెప్పారు కాబట్టి మీరు ఫామ్ ఫిల్ చేసి మీ ఐడి ఏదైనా రిసెప్షన్లో ఇవ్వండి, రేపు మాకే ప్రాబ్లం రాకుండా అని తను కూడా నర్సు వెనకే వెళ్ళాడు. లోపలికి వెళ్ళిన నర్సు ఆ అమ్మాయి వస్తువులన్నీ చెప్పి హ్యాండ్ బ్యాగ్, తన జ్యువెలరీ అన్ని శరత్ చేతిలో పెట్టి వెళ్ళిపోయింది. శరత్ ఆ అమ్మాయి బ్యాగ్ ఓపెన్ చేసి అందులో తన ఫోన్ కనపడడంతో తన వాళ్ళకి ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నాడు. కానీ ఆ ఫోన్ లాక్ లో ఉంది. అయితే అప్పటికే బాబాయ్ అనే పేరుతో కొన్ని మిస్డ్ కాల్స్ ఉండే లాక్ స్క్రీన్ మీద కనబడ్డ ఆ నెంబర్కి తన ఫోన్ నుండి కాల్ చేశాడు. హలో, ఎవరు అని అవతలి నుండి ఒక మగగొంతు వినిపించింది. నా పేరు శరత్ సార్, మీ అమ్మాయి యాక్సిడెంట్ అయి రక్తం మడుగులో పడి ఉంది, హాస్పిటల్కి తీసుకొచ్చాను, ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏమంటున్నావు బాబు? మా అనామికకి యాక్సిడెంట్ అయ్యిందా? మీరు ఏ హాస్పిటల్లో ఉన్నారు అని హాస్పిటల్ పేరు కనుక్కుని హుటాహుటిన బయలుదేరాడు. తర్వాత డాక్టర్ చెప్పినట్టు రిసెప్షన్లో తన ఆధార్ ఐడి జిరాక్స్ కాపీ ఇచ్చి ఫామ్ ఫిల్ చేసి గార్డియన్గా తన సైన్ పెట్టాడు. అప్పుడే ఒక అతను పరిగెత్తుకొచ్చి కంగారుగా యాక్సిడెంట్ కేసు అని జాయిన్ చేసిన అమ్మాయి ఎక్కడ ఉంది అని అడిగాడు. తనకి ట్రీట్మెంట్ జరుగుతుంది, ఆపరేషన్ థియేటర్లో ఉంది అని చెప్తుండగా శరత్ కల్పించుకుని నేనే సార్ తనని అడ్మిట్ చేసింది, నేను తీసుకెళ్తాను పదండి అని ఆయన్ను వెంటబెట్టుకుని వెళ్ళాడు. చాలా థ్యాంక్ యూ బాబు, మా అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేసినందుకు అని దండం పెట్టాడు. అయ్యో అలా చేయకండి అంకుల్, మీకన్నా చిన్నవారిని నమస్కరిస్తే ఆయుక్షీణం. మాకు ఇంత సహాయం చేసిన నువ్వు నిండు నీరేళ్లు బ్రతకాలి అని దండం పెట్టిన చేతులు దించేశాడు. వీళ్ళు వెళ్లేసరికి డాక్టర్ బయటికి వచ్చాడు. తనకి ఎలా ఉంది సార్ అని శరత్ పక్కన ఉన్న వ్యక్తి అడిగాడు. మీరెవరు? ఈయన తన బాబాయ్ డాక్టర్ అని ఫోన్ చేసిన విషయం చెప్పి తనకి ఎలా ఉంది డాక్టర్ అని అడిగాడు. యాక్సిడెంట్ అయ్యి ఎక్కువసేపు అయ్యిందేమో తెలియదు, కానీ తనకి బాగా గాయాలయ్యాయి, రక్తం కూడా ఎక్కువగా పోయింది. ఉన్న పలంగా రక్తం ఎక్కించకపోతే తను బ్రతకడం కష్టం. ఎవరైనా ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్ వాళ్ళు ఉంటే పిలిపించండి అని చెప్పాడు. నాది ఓ నెగిటివ్ బ్లడ్ గ్రూప్. ఏ డాక్టర్ అని శరత్ ముందుకు వచ్చాడు. ఓకే, నాతో పదండి అని తను శరత్ను తీసుకెళ్లాడు. మీరేం భయపడకండి అంకుల్, తనకేం కాదు అని చెప్పి శరత్ డాక్టర్ని అనుసరించాడు. డాక్టర్తో పాటు వెళ్లిన శరత్ను బెడ్ మీద పడుకోబెట్టి బ్లడ్ కలెక్ట్ చేయమని నర్సుకి చెప్పి తను అనామిక దగ్గరికి వెళ్ళాడు. యాక్సిడెంట్ అయిన ముక్కు మొహం తెలియని అమ్మాయి కోసం మీ లైఫ్ ఎందుకు రిస్క్ చేశారు సార్? మీరు ఈ యాక్సిడెంట్ కేసులో ఇరుక్కుంటే అన్ని బ్లడ్ తీస్తున్న నర్సు అంది.
ఇరుక్కుంటే నా మీద పోలీస్ కేసు అయ్యి నేను జైలుకు వెళ్తాను. యాక్సిడెంట్ కేసును ఎవరు మరణశిక్ష విధించరు కదా. ఏదో ఒక రోజు నేను బయటకు అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా. అదే నేను మీలా ఆలోచించి ఉంటే ఆపరేషన్ థియేటర్లో ఉండాల్సిన తను మార్చరీలో ఉండేది అని తన ఒపీనియన్ చెప్పాడు. మీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు సార్. చాలా గ్రేట్ మీరు. మీలాంటి వాళ్ళని కలవడం నా అదృష్టం. థ్యాంక్స్. యు ఆర్ వెల్కమ్ సార్. ఈ జ్యూస్ తాగండి, బలం వస్తుంది అని తన చేతికి ఉన్న సూది తీసేసి బ్లడ్ కలెక్ట్ చేసిన ప్యాకెట్ డాక్టర్కి ఇవ్వడానికి వెళ్ళింది. మీ మాటలు అన్నీ వినిపించాయి బాబు. మా అమ్మాయిని కాపాడినందుకు చాలా థ్యాంక్స్ బాబు. మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను అని చెప్పి నర్సు వెనక అనామిక దగ్గరికి వెళ్ళాడు. ఆపరేషన్ సక్సెస్. బ్లడ్ కూడా ఎక్కించాం. తనకి ఏ సమస్య లేదు. గాయాలు మానిపోయాక స్టిచ్చెస్ ఊడదీస్తాం. మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళొచ్చా డాక్టర్? రేపు మధ్యాహ్నం డిశ్చార్జ్ చేశాక తీసుకెళ్ళొచ్చు. మా అమ్మాయిని చూడొచ్చా డాక్టర్? ఇంకాసేపట్లో ఐసీయూకి షిఫ్ట్ చేస్తాం. అప్పుడు చూడొచ్చు. ఇప్పుడు తను సృహలో లేదు అని డాక్టర్ వెళ్ళిపోయాడు. శరత్ కూడా తను ఇంటికి వెళ్తున్నట్టు చెప్పడానికి ఆపరేషన్ థియేటర్ దగ్గరికి వచ్చి రౌండ్స్ కి వెళ్తున్న డాక్టర్ కి చెప్పి అనామిక వాళ్ళ బాబాయికి కూడా చెప్పి అనామికను చూడకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన శరత్ను అప్పుడెప్పుడో వస్తున్నాను అన్నావు కదరా, ఇంత ఆలస్యం ఎందుకు? చాలాసేపటి నుంచి ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వచ్చింది అని శరత్ వాళ్ళ నాన్న శర్మ తన మీద కుక్కర్లో వేసిన పాప్కార్నులా చిటపటలాడాడు. ఫోన్లో ఛార్జింగ్ అయిపోయినట్టుంది నాన్న అని చెప్పాడు. శరత్ నీరసంగా ఉండడం, తన చొక్కా మీద రక్తపు మరకలు కనపడడంతో ఏమైందిరా, చొక్కా మీద ఈ రక్తం ఏంటి అని కోపం స్థానంలో బాధ చేరింది. ఆ మాటకు శరత్ వాళ్ళ అమ్మ శాంతి కూడా కంగారుగా ఏమైంది శరత్ అని అడిగింది. శరత్ మొత్తం చెప్పాడు. ఆ అమ్మాయికి ఏ ప్రాబ్లం లేదు కదా అని అడిగారు వారిరువురు. ఏ ప్రాబ్లం లేదమ్మా, నాకు నీరసంగా ఉంది, వెళ్ళి పడుకుంటాను అని చెప్పి తన గదిలోకి వెళ్ళి పడుకున్నాడు. 2 రోజుల తర్వాత శరత్ మళ్ళీ ఎప్పటిలాగే ఉద్యోగ వేటలో పడ్డాడు. వారం తర్వాత ఒక కంపెనీలో తనకి జాబ్ దొరికింది. తను అక్కడ జాయిన్ అయిన కొన్నాళ్ళకి ఒక అమ్మాయి కూడా జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయితో పాటు జాయిన్ ఇంకొంతమంది ఫ్రెషర్స్ ను కూడా ఒక టీమ్ గా చేసి ఆ టీం కి లీడర్ గా శరత్ ను అపాయింట్ చేశారు. తన టీం మెంబర్స్ అందరికీ తనను తాను పరిచయం చేసుకుని వాళ్ళను పరిచయం చేసుకున్నాడు. అందరూ తమ పేర్లు చెప్తుండగా ఒక పేరు దగ్గర తను ఆగిపోయాడు. ఆ పేరే అనామిక. ఒకరోజు అనామిక లంచ్ బాక్స్ మర్చిపోయిందని ఆఫీస్కి లంచ్ బాక్స్ తెచ్చిన తన బాబాయికి అక్కడ శరత్ కనిపించాడు. బాగున్నావా బాబు అంటూ వెళ్ళి తనని పలకరించాడు. నేను బాగున్నాను అంకుల్, మీరెలా ఉన్నారు? మీ అమ్మాయి అనామిక ఎలా ఉంది? మీరేంటి ఇక్కడ అని అడిగాడు. తను సమాధానాలు చెప్పేంతలో అనామిక వచ్చి మీరేంటి బాబాయ్ ఇక్కడ అని అడిగింది. లంచ్ బాక్స్ మర్చిపోయావని నీకు ఇవ్వడానికి తీసుకొచ్చాను. నేను క్యాంటీన్లో తినేదానిని కదా బాబాయ్. పర్లేదమ్మా, ఇతనెవరో తెలుసా అని శరత్ను చూపించి అడిగాడు. మా టీం లీడర్ అని చెప్పింది. ఆ రోజు నిన్ను హాస్పిటల్లో జాయిన్ చేసి నీకు రక్తం ఇచ్చింది ఇతనేనమ్మా అని చెప్తాడు. నిజమా? చాలా థ్యాంక్స్ సార్ అని శరత్ వైపు చూసింది. యు ఆర్ వెల్కమ్. మీకు ఇది ముందే తెలుసా? మీరు సహాయం చేసింది నాకేనని. నిన్ను ఆఫీస్లో మొదటిసారి చూసినప్పుడు నీ నుదుటి మీద ఉన్న స్టిచ్చెస్ గుర్తులు చూసినప్పుడు అనుమానం వచ్చింది. తర్వాత నీ పేరు చెప్పాక కన్ఫర్మ్ అయిపోయింది. మరి నాకెందుకు చెప్పలేదు? మన కుడి చేయి చేసిన సహాయం మన ఎడమ చేతికి తెలియకూడదు అంటారు కదా, అందుకే చెప్పలేదు అని అంటారు. తర్వాత అలా వారి పరిచయం పెరిగి ప్రేమగా మారింది. అనామికకి కాల్ చేసి నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వీకెండ్ పార్క్ లో మీట్ అవుదాం అని చెప్పాడు. అలాగే, నేను నీకో విషయం చెప్పాలి అని తను కూడా మీట్ అవ్వడానికి ఒప్పుకుంది. శరత్ నా మనసులో మాటతో పాటు నీకో విషయం చెప్పాలి అని తడబడింది.
పర్లేదు చెప్పు. నేను మన కంపెనీ ఎండి జగదీష్ ప్రసాద్ గారి అమ్మాయిని. నేను వర్క్ నేర్చుకుంటే మా నాన్న నాకు కంపెనీ అప్పజెప్పి తను రిలాక్స్ అవుతానని చెప్పాడు. అందుకే మన కంపెనీలో ఎంప్లాయీగా జాయిన్ అయ్యాను, వర్క్ నేర్చుకుందామని. హాస్పిటల్లో నన్ను కాపాడింది నువ్వేనని తెలిసినప్పుడే నీ మీద ఇష్టం పెరిగింది. తర్వాత నిన్ను దగ్గరుండి చూశాక ఆ ఇష్టం ప్రేమగా మారింది. నన్ను పెళ్లి చేసుకుంటావా శరత్ అని మోకాళ్ళ మీద కూర్చుని రోజు ఇచ్చి ప్రపోజ్ చేసింది. ఏంటి ఈ పిచ్చి పని అనామిక? ఆ రోజు నిన్ను కాపాడింది నీ పరిస్థితి మీద జాలితో. ఆఫీసులో నీతో చనువుగా ఉంది, ఒక టీం లీడర్గా మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటూనే పని నేర్పాల్సిన బాధ్యత నా మీద ఉంది కనుక. అంతేకాని నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు అని తల దించుకున్నాడు. అలా అనకు శరత్, నువ్వే నా ప్రాణం. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను. ప్రేమతో టాలి తప్ప ఇలా చస్తానే బెదిరింపుతో కాదు. అయినా నేను నీ ప్రాణం అన్నావు కదా, నీ ప్రాణం తీసుకుని నువ్వు ప్రేమించిన వాడి ప్రాణం నువ్వే తీసుకుంటావా? చస్తే ఏమొస్తుంది? కాలిస్తే బూడిద, పూడుస్తే నేలకి ఎరువు, అంతే కదా. చేతనైతే బ్రతికి సాధించు. జగదీష్ ప్రసాద్ గారి జగదీష్ ప్రసాద్ గారు ఏ కన్న కూతురికి తన కంపెనీ అప్పజెప్పాలనుకుంటున్నారో ఆ కూతురు ఒక అనామకుడి కోసం తన తల్లిదండ్రుల 25 ఏళ్ల పెంపకాన్ని కాలదన్నే ప్రయత్నం చేస్తుందా అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చాలాసేపు అక్కడే కూర్చుని ఏడ్చి ఏడ్చి ఎప్పటికో ఇంటికి చేరింది. ఇంటికి చేరినప్పటికీ తన మనసు తనలో లేదు. నిద్రహారాలు మాని తన పడక గదికే పరిమితం అయింది. రాత్రి కూడా భోజనానికి రాకపోవడంతో ప్లేట్లో అన్నం కూరలు పెట్టుకుని అనామిక దగ్గరికి వెళ్లారు తన అమ్మ, నాన్న, బాబాయిలు. ప్లేట్లో ముద్దలు కలిపి తన నోట్లో పెట్టబోతే తనకి తినబుద్ధి కావడం లేదని వాళ్ళ నాన్న చేతికి వెనక్కి తోసింది. ప్లేట్ పక్కన పెట్టి ఏమైంది తల్లి అని తన తల పట్టుకుని పైకి లేపారు. నాన్న అంటూ తనని 2 చేతులతో చుట్టేసి పార్క్ లో జరిగిన విషయం అంతా చెప్పింది. ఊరుకో నా చిట్టి తల్లి, లైఫ్ లో ఇవన్నీ సహజం. నువ్వు ప్రేమించినంత మాత్రాన తను కూడా నిన్ను ప్రేమించాలని లేదు కదా. నీ అభిప్రాయం నీది, తన అభిప్రాయం తనది అని లైట్ చేసుకోమన్నట్టు చెప్పాడు. తను లేకపోతే నేను ఉండలేను నాన్న. సరే, తను దేనికైనా భయపడుతున్నాడేమో, తనకి ఎలాగలా నచ్చజెప్పి నేను ఒప్పిస్తాను. భోజనం చెయ్యమ్మా అని పక్కన పెట్టిన ప్లేట్లో ఉన్న ముద్ద తన నోటికి అందించాడు. కానీ తను నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తే వరకు నేను భోజనం చెయ్యలేను నాన్న అని మళ్ళీ ఆ చేతిని వెనక్కి నెట్టుతుంది. రేపు ఉదయం తనతో మాట్లాడి ఒప్పిస్తాను అని తను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మిగతా వారు వెనకే వెళ్లారు. మరుసటి రోజు ఉదయం జగదీష్ ప్రసాద్ శరత్ ను తన క్యాబిన్ కి రమ్మని ఇన్ఫార్మ్ చేస్తాడు. తను పర్మిషన్ అడిగి లోపలికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్ అని విష్ చేస్తాడు. నీ ప్రాబ్లం ఏంటి శరత్? నాకేం ప్రాబ్లం లేదు సార్. మరి మా అమ్మాయి లవ్ ప్రపోజల్ ఎందుకు రిజెక్ట్ చేశావు? నువ్వు తనని రిజెక్ట్ చేసినప్పటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా ఏడుస్తూ కూర్చుంది. మీ అమ్మాయి ఇష్టపడితే చాలా సార్, నా ఇష్టంతో పని లేదా? అయినా మీ అమ్మాయికి నచ్చ చెప్పాల్సిన బాధ్యత మీదే సార్, నాది కాదు. చిన్నప్పటి నుంచి తను అడిగింది కాదనకుండా ఇస్తూ ఉండేవారు కాబోలు. అందుకే ఇలా మొండి పట్టి కూర్చుంటే నాతో మంతనాలు పెట్టారు. నీ ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదయ్యా నేను కన్విన్స్ చేయగలిగేది. నిజంగా కన్విన్స్ చేస్తారా? తప్పకుండా అని మాట ఇచ్చాడు. నా ప్రాబ్లం ఇదే సార్ అని టేబుల్ కి ఇటువైపు ఉన్న చైర్ లో కూర్చుని తన చైర్ను ఎండి చైర్ను మార్చి చూపించాడు. అంటే మీ ఆర్థిక స్థాయికి నేను తగిన వాణ్ణి కాదు సార్. జీతాలు ఇచ్చే మీరెక్కడ? ఆ జీతాలు నెలంతా ఎలా సర్దుకోవాలా అని చూసి రూపాయి ఖర్చు పెట్టే మేమెక్కడ? మనిషికి ప్రేమేనయ్యా ముఖ్యం. స్థాయికి ఏముంది? మా అమ్మాయిని చేసుకుంటే నువ్వు ఇదే స్థాయి వాడివి అవుతావు కదా. అదే సార్ నా భయం. మీ స్థాయిని అందుకోవడానికి మీ అమ్మాయిని నా చుట్టూ తిప్పుకుని నేనంటే పడి చచ్చేలా చేశానని నాతో పనిచేసే వారి నోళ్ళలో నాణాలనుకోవడం లేదు. అలా అనకయ్యా.
అలా ఎవరైనా అంటే నేనే చెప్తాను నువ్వు ఎలాంటి వాడివి అని అన్నాడు. మీరు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి సార్? మీరే అన్నారు కదా నా సమస్య చెప్తే కన్విన్స్ చేస్తానని. అదే పని మీదే ఉన్నాను శరత్. నేను కన్విన్స్ చేస్తానని చెప్పాను, కానీ అది నా కూతురుని అని చెప్పలేదు కదా. ప్లీజ్ అయ్యా అని తన కాళ్ళ మీద పడబోయాడు. మీరు అలా చేయకండి సార్ అని వెనక్కి జరిగాడు. మరి ఒప్పుకున్నట్టేనా? మీరు ఈ శరత్ గాడి షరతులకి ఒప్పుకుంటే మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి నేను ఒప్పుకుంటాను సార్. ఏంటో చెప్పయ్యా. రేపు మా పెళ్లి అయ్యాక కూడా నేను ఇదే పొజిషన్లో టీం లీడర్ గానే కంటిన్యూ అవుతాను. మీ కోరిక మేరకు మీ సీట్లో మీ అమ్మాయిని కూర్చోబెట్టాలి. అదేంటయ్యా? అదంతే సార్. నా నిర్ణయంలో ఏ మార్పు ఉండదు. మీకు ఓకే అనుకుంటే చెప్పండి. డీల్ ఓకే శరత్ అని చెప్పి అనామికకి కాల్ చేసి విషయం చెప్పాడు. తర్వాత అంగరంగ వైభవంగా వారి పెళ్లి జరిగింది. సంవత్సరం తిరగక ముందే పండంటి పిల్లాడికి అనామిక జన్మనిచ్చింది. అప్పుడు తన సీట్లో అనామికను కూర్చోబెట్టి తన మనవడితో కాలక్షేపం చేస్తూ గడిపాడు జగదీష్ ప్రసాద్. సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.